హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చిదంబరంలో ఉన్న షాప్ అన్నమాట. టెంపుల్ పక్కనే ఇక్కడ తులసి మాలలు, తర్వాత అన్ని దేవుడికి సంబంధించిన మాలలన్నీ బాగున్నాయి అని చెప్పి అక్కడ ఏవో కొన్ని తీసుకున్నారు మా వాళ్ళు. తర్వాత మేము ఇప్పుడు అరుణాచలం వెళ్తూ ఉన్నాం. అరుణాచలం వెళ్ళే దారిలో పొలంలో ఫుల్గా నెమళ్ళు ఉన్నాయి. కానీ నా కెమెరా 2 నెమళ్ళు మాత్రమే క్యాప్చర్ చేయగలిగింది. చాలా నెమళ్ళు ఉన్నాయి. ఇంకా కొంచెం దగ్గరగా చూస్తుంటే బాగుండు అనిపించింది. ఎంత ముచ్చటగా ఆ పొలంలో ఉన్న ధాన్యాలను తింటూ ఉన్నాయి కదా. తర్వాత మేము చిదంబరం నుంచి వేరే రూట్ ఉందన్నమాట. ఇది షార్ట్ కట్ అంట. సో మా వారి ఫ్రెండ్ గైడ్ చేస్తూ ఉంటే వెళ్ళాము. సో రోడ్ అంతా కూడా కొంచెం ఎక్కడ కూడా విలేజ్లు టచ్ అవుతూ వెళ్ళింది. హైవే కొన్ని దగ్గరలు మాత్రమే వచ్చింది అనమాట. మీరంతా విలేజెస్ మీద వెళ్ళాము. కానీ క్లైమేట్ కూడా మాకు అనుకూలించడం, ఆ రూట్ అంతా బాగుండడం, విలేజెస్ అన్ని చూస్తూ వెళ్ళడం అనేది బాగా అనిపించింది. ఆ విలేజెస్లో నేను వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ ఎదురుగా మనకు కొండ కనిపిస్తుంది కదా, ఇదే తిరునామలై. మలై అంటే తమిళ్లో కొండ, తిరునామలై అనమాట. సో నార్మల్గా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఈ కొండ చుట్టూ తిరుగుతాం అనమాట. ఈ కొండ చుట్టూ దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 14 కిలోమీటర్లు మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం అరుణాచలం వెళ్ళినప్పుడు మొత్తం కూడా గిరి ప్రదక్షిణ అంతా కూడా చూపించాను. సో ఈ కొండ చుట్టూనే మనం తిరిగామన్నమాట. సో ఈ కొండ చుట్టూ పౌర్ణమి రోజు గిరివలయం అంటారు. చుట్టూ తిరిగి స్వామిని దర్శించుకుంటే అంతకంటే పుణ్యం వేరే లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలానే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా ఎక్కువైపోయారు జనాలు అక్కడ. సో యూట్యూబ్ వీడియోస్ చూసి మనం కూడా అక్కడికి వెళ్తే బాగుండు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అలా మనం పౌర్ణమి రోజు కానీ వెళ్ళినట్లయితే కనీసం మనం నడవక్కర్లేదనమాట. ఆ పక్కనున్న జనాలే మనల్ని తోసుకెళ్ళిపోతారు, అంత క్రౌడ్గా ఉంటుంది. సో మేమైతే ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే పౌర్ణమి రోజు కాకుండా నార్మల్ రోజు వెళ్ళాలనుకున్నాము. కానీ యాక్చువల్గా మాకు బెంగళూరుకి రావడానికి అంటే పాండిచ్చేరి అంతా వెళ్ళి చిదంబరం వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందని డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మా వారి ఫ్రెండ్ గైడ్ చేశాడు షార్ట్ రూట్ అని చెప్పాను కదా. అతను ఆ దారిని పోతుండా ఎట్లా పోకుండా పోతావు అని చెప్పేటప్పటికి మళ్ళీ మా మనసు మారింది. యాక్చువల్గా ఇంకొకసారి ప్లాన్ చేసుకున్నాము, ఉత్త అరుణాచలం ఒకటే అని అనుకున్నాము. సో అందువల్ల వెళ్ళిపోదాం అనుకుంటే అబ్బాయి తిట్టేటప్పటికి సరే లోపలికి వచ్చామన్నమాట. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నార్మల్గా అయితే దర్శనం ఒక 1/2 అవర్లో అయిపోతుంది, ఇబ్బంది లేదు వెళ్ళండి అని. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజే కార్తీక పౌర్ణమి మొదలుపెట్టిన రోజు అనమాట. కార్తీక పౌర్ణమి సోమవారం అనేటప్పటికి చాలామంది జనాలు, ఫుల్ క్రౌడ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 2 క్యూస్ ఉంటాయి. నార్మల్ క్యూ ఒకటి, 50 రూపీస్ క్యూ ఒకటి ఉందన్నమాట. సరే మేము 50 రూపీస్ క్యూలో వెళ్ళాము. వెళ్ళిన కూడా మాకు దాదాపు 4 అవర్స్ పట్టిందనమాట దర్శనం చేసుకోవడానికి. సో నార్మల్గా 5 లింగాలు ఉన్నాయి. 5 లింగాల్లో మనం ఒకే రోజు ఈ అగ్నిలింగం, తర్వాత వాయులింగం ఆకాశలింగం అనుకుంటా చిదంబరంలో, దాన్ని దర్శించుకున్నాం. శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది, తర్వాత కంచిలో ఒక లింగం ఉంది, తర్వాత జలలింగం ఉంది. సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు నేను 3 లింగాలు అయితే చూసేశాను. ఇంకా 2 లింగాలు బాకీ ఉందన్నమాట. అది కంచిలో ఉన్న ఏకాంబర లింగం ఒకటంటే అది మట్టితో చేసి ఉంటుంది. తర్వాత తిరుచునాపల్లిలో ఉన్న జలలింగం. సో ఆ 2 చూడాలి. ఆ జలలింగం ఉన్న చోటైతే మా వాళ్ళు ఎవరో పోతే చెప్పారు, చాలా పెద్ద గుడి, 100 ఎకరాల్లో ఉన్న గుడి, అంత పెద్ద గుడి మేము ఇంతవరకు చూడలేదు అని చెప్పి అన్నారనమాట. చూడండి క్యూ లైన్లో ఎంత క్యూ ఉందో. దాదాపు మాకు దర్శనం చేసుకోవడానికి 4 అవర్స్ పట్టింది. కానీ ఈ వీడియోలో నేను టెంపుల్ ఏ వీడియోలో కూడా చూపించిన విధంగా లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో ఈ క్యూ లైన్లో ఇక్కడ ఒక చిన్న ఇది ఉందన్నమాట, రికమెండేషన్స్తో వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో మేమేమో క్యూ లైన్లో వెళ్తూ ఉంటే రికమెండేషన్లో వచ్చేవాళ్ళు జరన వెళ్ళిపోతూ ఉన్నారు. సో మన క్యూ లైన్ కంటే కూడా ఆ లైన్ ఎక్కువగా ఉంది. దానివల్ల ఇది కూడా మనకు ఎక్కువ టైం పడుతూ ఉందన్నమాట. అదే మా పూజ అంటుంది, అరగంట అని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పింది, మొత్తానికి ఇక్కడ బుక్ అయిపోయాం మనం. బెంగళూరుకి వెళ్ళేటప్పటికి ఎన్ని గంటలు అవుద్దో ఏమో అంటే, సర్లే పాప మనం లైట్ అయిందంటే ఇక్కడే స్టే చేద్దాము, వెళ్ళగలమంటే వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. ఇది 1000 స్తంభాల మండపం అంట.
సో ఇది మనం క్యూలో వెళ్ళే దారిలోనే ఇది మనకు కనిపిస్తుంది. ఇంకొకటి అరుణాచలంలో వెళ్ళగానే నార్మల్గా ఎప్పుడు ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా మనకు ఎలాగ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందో అంతకంటే ఎక్కువ వైబ్రేషన్ అనమాట ఇక్కడ. సో జీవితంలో ఒక్కసారైనా సరే అరుణాచలం చూడాలి, అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేయాలి. చెప్పాను కదా ఇందాక 1000 పిల్లర్స్ మందిరం అని, అదనమాట ఇది. అదేవిధంగా చుట్టూ ఉన్న 9 లింగాల్ని కూడా దర్శించుకోవాలి. 9 11 ఏ ఉన్నాయన్నమాట చుట్టూరు. అవన్నీ అంటే కుబేరలింగం, ఇంద్రలింగం, ఈశాన్యలింగం, తర్వాత ఇంకా ఏయో లింగాలు ఉన్నాయబ్బా, అవన్నీ దర్శించుకుంటూ గిరివలయం చేస్తాం. అప్పుడు గిరివలయం చేసేటప్పుడు మధ్యలో ఒక మోక్ష మార్గం కూడా ఒకటి వస్తుంది అనమాట. సో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కానీ ఆ మోక్ష మార్గంలో దూరితే తల్లి గర్భంలో నుంచి శిశువు ఎలా బయట వస్తుందో అలా వచ్చేస్తారనమాట. సో అందువల్ల ఆ మోక్ష మార్గం అనేది దాని లోపల దూరి బయట వస్తే మోక్షానికి వెళ్తారు అని చెప్పి ప్రజలందరి నమ్మకం. అందువల్ల మనం మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరూ దాని లోపల దూరి బయట వస్తూ ఉంటారు. సో దాని లోపల దూరి బయట వచ్చినప్పుడు మనం మోక్షానికి వెళ్తామని అందరి నమ్మకం అనమాట. అరుణాచలం టెంపుల్ లుక్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అన్ని 4 పక్కల గోపురాలు ఉంటాయి. ఏ గోపురం ద్వారా అయినా మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ అందరూ కూడా రాజగోపురం నుంచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ టెంపుల్కి ఎదురుగా పెద్ద నంది ఉంటుంది. ఇంకా దగ్గరగా గర్భగుడికి ఎదురుగా చిన్న నంది ఉంటుంది అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఉన్న నంది. ఎదురుగా అంటే వెనకాల వైపు ఉంటుంది, ముందు ముఖం వచ్చి గర్భగుడి వైపు ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే లోపల ఇంకొక చిన్న నంది ఉంటుంది అనమాట. సో గర్భగుడి లోపల కూడా చాలా పెద్ద గర్భగుడి. నార్మల్గా గర్భగుడులు చిన్నగా ఉంటాయి, కానీ ఇక్కడ చాలా పెద్ద గుడి. నిజంగా ఆ రోజుల్లో అంత పెద్ద బండలు ఎలా పైన స్లాబ్ మీద కూర్చోబెట్టారా అనేది నమ్మశక్యంగా ఉండదు అనమాట. ఏంటంటే ఇక్కడ చూడండి పైన కాకి బొమ్మ కూడా ఉంటుంది, దీనికి ఒక స్టోరీ ఉంది. అదేవిధంగా అక్కడ ప్యారెట్ కూడా ఉంటుంది అనమాట. మామూలుగా వచ్చి వాళ్తూ ఉంటాయి, కానీ ప్యారెట్ బొమ్మ కూడా ఉంది, దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. మనం పాత వీడియోల్లో ఆ హిస్టరీలంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు గర్భగుడిలో స్లాబ్లంతా కూడా రాళ్లతో పెట్టుంటాయి అన్నమాట. సో ఎక్కడా కూడా మనకు కాంక్రీట్ ఎక్కడా వాడలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి లోపల ఒక కోనేరు లాగా ఉంటుంది. అక్కడ ఈ పక్షుల్ని వదులుంటారు. ఇవి కొంగల్లాగా ఉంటాయి కదా, అవి వదులుంటారు. వాటికి మేత ఇక్కడున్న సాధువులు ఆ మేత తెచ్చి వేస్తూ ఉంటారంట. సో మొత్తానికి అందంగా ఆ కోనేట్లో మోరలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఆ సౌండ్లు ఆ కోనేట్లో తిరగడం చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది మనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మనం దీన్ని చూడొచ్చు. ఇది మొత్తం ఆ నమూనా ఎలా ఈ గుడి ఎలా ఉంటుంది అనేది. 4 పక్కల 4 గోపురాలు, మెయిన్ గోపురాలు, లోపల మళ్ళీ చిన్న గోపురాలు, ఆ లోపల గర్భగుడి ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. నిజంగా ఒక్కొక్క గోపురం చూస్తూ ఉంటే అన్ని అంతస్తులు కట్టారనేది నిజంగా ఈవెన్ కర్ణాటకలో గుడులు కూడా అంత విశేషంగానే ఉంటాయి. చూడండి లోపల డోర్లు తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా రామచిలక, సో దాన్ని ఇక్కడ చూడొచ్చు. దీనికి కూడా ఒక పెద్ద చరిత్రే ఉంది ఆ రామచిలకది. అది మనం ముందు వీడియోలో చూడని వాళ్ళు చూడొచ్చు. అది ఎందుకు అని ఆ కథ చెప్పుకున్నాం. తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గర్భగుడి లోపల చాలా శివలింగాలు ఉంటాయి. అదేవిధంగా మనకు చాలా అమ్మవార్లు అవి కూడా ఉంటాయన్నమాట. గుడి బయట ఒక అమ్మవారు ఉంటుంది. సో అవన్నీ కూడా మనం చూస్తూ వెళ్దాం రండి. నిజంగా ఈ ఓపిక ఎలా వచ్చింది అనేది మనకు తెలియకనే ఓపిక వచ్చేస్తుంది ఇక్కడికి వెళ్తే. మేము దాదాపు మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ 6 o'clock బయలుదేరి పాండిచ్చేరి నుంచి చిదంబరం వచ్చి, చిదంబరం నుంచి అరుణాచలం వచ్చి, చిదంబరంలో చాలాసేపు గుళ్ళో నడిచి వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి, అయినా కూడా మాకు టైర్డ్నెస్ అనేది తెలియలేదు. ఇందాక చెప్పాను కదా అక్కడ పెద్ద నంది ఇక్కడ చిన్న నంది అని. ఈ మెయిన్ గర్భగుడి ఎదురుగా చిన్న నంది ఉంటుంది అనమాట. ఇజుడు వెళ్తూ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ రికమెండేషన్ క్యాండిడేట్స్ అనమాట. సో మెయిన్ ఒక ఎంట్రన్స్ దగ్గర నుంచి పంపించేస్తూ ఉన్నారు. అదే ఇక్కడ మాత్రం నిల్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం, వీళ్ళు మాత్రం ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారా ఈ బొమ్మ, మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వచ్చేటప్పుడు
ఒక నాట్యం చేసే బొమ్మ మనకు కుడివైపున కనిపిస్తుంది. దీనికి కూడా చాలా హిస్టరీ ఉంది. అది కూడా మనం పోయిన వీడియోస్లో మాట్లాడుకుందాం. మళ్ళీ ఆ బొమ్మ గురించి ఏంటి అనేది మీకు పర్టికులర్గా చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ నీకు నిజంగా చూస్తూ ఉంటే అన్నీ మీరు గమనించినట్లయితే రాళ్ళతోనే కట్టి ఉంటుంది అనమాట. మొత్తం రాయితోనే కట్టిన ఒక అతి తక్కువ గుడుల్లో ఇది ఒకటని చెప్పచ్చు. మనం ఎక్కడా కూడా ఇక్కడ ఇటుక రాళ్ళు కానీ కాంక్రీట్ కానీ చూడలేం. ఎక్కువగా ఈ న్యాచురల్ స్టోన్ లేదా గ్రానైట్ స్టోన్తోనే అంతా కూడా చెక్కబడి ఉంటుంది అనమాట మొత్తం కూడా. సో మొత్తానికి గర్భగుడి ముందు దాకా వచ్చేసాం. అమ్మయ్య వచ్చేసాం అనుకుంటే గర్భగుడి లోపలికి వెళ్ళినా కూడా ఒక 1 అవర్ పడుతుంది. సో చాలా పెద్ద గర్భగుడి అని చెప్పాను కదా. సో మనం ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లోపలికి వెళ్ళేదానికి మనకు ఆ క్యూ లైను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. కానీ మీకు లోపల కూడా ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. లోపల ఇక్కడ సిద్ధులు చెట్ల మీద ఉంటారని చెప్తూ ఉంటారు. సో చెట్ల మీద బల్లెల రూపంలో ఇక్కడ ఉంటారు అని చెప్పారు కదా. దాన్ని చూద్దామని వచ్చామన్నమాట. సో ఈ చెట్లంతా కూడా చాలా సంవత్సరాల చెట్లు. ఇక్కడ పిల్లల పుట్టిన వాళ్ళు కూడా ఉయ్యాలలాగా కట్టున్నారు. ఇది ఒక అమ్మవారి గుడి. అమ్మవారి గుడి ఏంటిది? అమ్మవారి గుడి అనుకుంటా. అమ్మవారి గుడి. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అంటే ఇక్కడ కూర్చుంటే కాసేపు ఇక్కడే ఉండిపోవాలి అనిపించేలా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది మనకు ఏమంటారు ఎలగ చెట్లాగా అనిపించింది నాకు. దీనికి అందరూ కూడా చూడండి ఇలా ఉయ్యాలు కట్టున్నారు. పిల్లలు లేని వాళ్ళందరూ కూడా ఉయ్యాలు కట్టితే దీనికి వాళ్ళు ఇలా కట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక నమ్మకం అన్నమాట. సో ఈ లోపల ఇది చూసుకొని వస్తాను అని చెప్పేసి నేను ఇక్కడంతా చుట్టూ మీకు చూపించడం కోసం ఇక్కడ వచ్చాను. సో ఇది గర్భగుడి లోపలే, గర్భగుడికి దగ్గరగా పక్కలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ప్లస్ ఈ చెట్టు అన్నీ కూడా. మళ్ళీ ఎలుకల ఎంట్రన్స్ దగ్గర కూడా చెట్టు ఉంటుంది. దాని మీద ఆ చెట్టుకి బల్లులు ఒకటిగానే ఉంటాయన్నమాట. సో మనకు ఆ చెట్టు మీద బల్లులు ఉన్నాయా లేవా అనేది కూడా కనిపించదు. అది సిద్ధులంట. ఇక్కడ ఏదో ఉప్పు పోస్తున్నారు. నేను అన్నం అనుకున్నాను కానీ ఉప్పు అన్నమాట. ఇక్కడ ఉప్పు పోస్తే మంచిదో ఏమో తెలియలేదు, అందువల్ల ఉప్పు పోస్తున్నారు అనమాట. ఇంకా సిద్ధులు దాని మీద ఉంటారు. అక్కడ ఎంట్రన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు దానికి అందరూ నమస్కారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అలా నేను వెళ్ళినప్పుడు నైట్ అయిపోయింది. ఎంట్రన్స్ దగ్గర వచ్చేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను. ఆ చెట్టుని కూడా అది మిస్ అయిందనమాట. సో ఇది గర్భగుడి ముందు ఒక ద్వారపాలకుల్లాగా ఇలా విగ్రహాలు పెట్టుంటారనమాట. సో ధ్వజస్తంభం చిన్న నందిని మనం గర్భగుడి లోపల వెళ్ళే ముందు ఎంట్రన్స్ దగ్గర చూడొచ్చు అనమాట. సో లోపలికైతే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. సో ఇది పైనంతా కూడా ఎలా ఉందో చూడండి. చూసారు కదా, ఎక్కడ కూడా ఇటుకలు కానీ సిమెంట్ కానీ ఏది కూడా మనకు కనిపించదు. అంతా రాళ్లే అన్నమాట. సిమెంట్ కాదు, కాంక్రీట్. సిమెంట్ లేకుండా మధ్యలో ప్యాకింగ్ కావాలి కదా. తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. ఇదంతా కూడా గర్భగుడి. సో మనం వెళ్ళేదంతా కూడా గర్భగుడిలోనే వెళ్తూ ఉన్నాం. సో లోపల శివలింగాలు చాలా ఉంటాయి. ఆ శివలింగాలన్నీ వరుసగా మనకు కనిపిస్తాయి. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వరుసగా చాలా శివలింగాలు ఉన్నాయి. మరి ఇవేంటో ఏమేమి లింగాలో వీటి పేర్లు ఏంటో నాకు తెలియదు. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ మనం దర్శనం చేసుకోవడానికి వీలు ఉండదు అనమాట. మోస్ట్లీ ఎప్పుడైనా కానీ తెరుస్తారో ఏంటో తెలియలేదు. ఇది ఒకవేళ తెలుసుంటే కనుక ఎవరికైనా కానీ కామెంట్లో చెప్పండి. ఆ పైన అయితే నేను ఆ గర్భగుడిని చూస్తూ ఉండిపోయాను. అంత కట్టడం అంత బాగుంది. ఇది చూసారు కదా, ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ వరుసగా శివలింగాలు అన్నమాట. చూసారా,
నాకైతే బాగా దర్శనం అయింది. వెళ్ళిన ఇంతసేపు 4 అవర్స్ మనం కష్టపడ్డాం కదా, బాగా దర్శనం అయింది. అక్కడికి వెళ్ళాక తోసేస్తూ ఉంటే నేను అన్నాను, ఇంత కష్టపడి వచ్చాం ఇలా తోసేస్తున్నారంటే పాపం చాలాసేపు ఉంచారు వాళ్ళు. సో తృప్తిగా దేవుని చూసి అయితే వచ్చేసాము. చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తున్నాయో. ఒక గుడి ఎంట్రన్స్ దగ్గర ఇలా వాటర్ వచ్చేస్తున్నాయి. మేము లోపల ఉన్నప్పుడు అంతా వర్షం వచ్చిందనమాట. సో ఆ నీళ్ళన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో దేవుడికి కూడా తప్పలేదనమాట వరద. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.